హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చైతన్య బ్లాగ్. సో ఇలా మన హైదరాబాద్ బిగ్గెస్ట్ గణేష్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో అదే మన ఖైతాబాద్. సో మన ఖైతాబాద్ గణేష్ చాలా ఫేమస్. అక్కడైతే ప్రతి ఏదైతే లక్షల మంది భక్తుడు అయితే ఆడ వస్తారు దర్శనం చేసుకుని. సో అక్కడనే వెళ్తున్నాం మనమైతే ఖైతాబాద్ గణేష్ దగ్గర. సో నేను చందుగాడు చోటగాడు ముగ్గురం అయితే వెళ్తున్నాం ఖైతాబాద్ గణేషన్కి. సో ఇప్పుడే మనమైతే స్టార్ట్ అయిపోయినాం. సో వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి చైతన్య బ్లాగ్స్కి. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాం, వాటైతే చేయండి. A few moments later. గైస్ ఫైనల్ గా అయితే మనం ఖైతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చందుగాడు ఇంకా చూడగాడు. సో చూస్తున్నారా వాడు చేస్తాడు ఫైనల్ గా మనం అయితే వచ్చేసినాం ఖైతాబాద్ గణేష్ దగ్గర. మొత్తం బార్గెట్స్ ఉన్నాయి. సో చూపిస్తాం మీకు అయితే చూడండి మీరు. మొత్తం ఇక్కడ బార్గెట్స్ ఉన్నాయి లైన్ లా. సో ఇక్కడ లైన్ ఎలా ఎందుకంటే మేము మార్నింగ్ పూట వచ్చినామని మొత్తం బార్గెట్ లేకపోతే ఫుల్ లైన్ ఉంటుంది ప్రతి ఇయర్ లాగానే. సో లైనే లేదు, మేము నచ్చుకుంటూ పోతున్నాం. ఇదో లైనే లేదు అసలు. అయితే మొత్తం ఏం క్లీన్ ఉంది ఎందుకంటే మేము మార్నింగ్ వచ్చినాం. మా సాయంత్రం వస్తే పెద్ద లైన్ ఉంటుంది, మా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అందుకనే మేమైతే లైన్ లేమని మార్నింగ్ వచ్చేసినాం. హోలీలో పడతారు మార్నింగ్ పూట అని. సో ఫైనల్గా మనం అయితే గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చిన్న ఎట్లుందా ఎగ్జామ్ దగ్గర నుంచి చూస్తుండే అసలు కాని పని అంటూ ఏముండదు, ఏ పనైనా సాధ్యమవుతుంది. అందుకోసము మా కొత్తపేట మా మిత్రుల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జయ బలో గణేష్ మహారాజ్కి. మేము అస్మత్పేటలో పోయి కూడా ఇవాళ 91వ గణపతి అభిషేకం చేస్తాము. రేపు 60 గణేష్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఈ నెంబర్ ఎక్స్పీరియన్స్ చాలా ఉండే దర్శనం అయితే వేసుకోవాలి అటు నుంచి. సో అది దర్శనం వేసిన నెంబర్ ఉంది. పోలీస్ ముట్టని గణేషన్ అయితే ముట్టలే మనం అయితే. నెక్స్ట్ టైం అయితే పెట్టింది. మొత్తం బార్గెట్స్ ఉన్నాయి, మొత్తం అన్ని లడ్డూలు అన్ని తీసుకుంటున్నారు. 50 రూపాయలు. సో గైస్ ఇప్పుడైతే దర్శనం చేసుకొని వచ్చినాం. సో ప్రతి లక్షల భక్తులు వస్తారు, కానీ మనమైతే మార్నింగ్ వచ్చినాం ఎందుకంటే మార్నింగ్ కూడా అంత లైన్ ఉండదు. సో తక్కువ క్రౌడ్ ఉంటాయని వచ్చినాం. సో డెకరేషన్ మంచిగా ఉంది. ప్రతి ఎలాగా డివోటీస్ అయితే చాలా మంది డెకరేషన్ కోసం వస్తారు, ఇంకా గణేషన్ కోసం వస్తారు. ఇంకా ప్రతి ఇయర్ అయితే గణేషన్ 5 to 6 feet అయితే పెరుగుతూనే ఉంటుంది. సో గణేశుడు అట్లనే నిలబడి ఉంటాడు ప్రతి ఇయర్. సో డెకరేషన్ మంచిగా ఉంది. సో ఇక్కడ డివోటీస్ అయితే గణేషన్ కోసం చాలా మంది ఎక్సైటెడ్ అవుతారు. ప్రతి ఇయర్ వద్దామని గణేషన్ కోసము, గణేషుని బ్లెస్సింగ్ తీసుకోవడం ప్రతి ఇయర్ వస్తారు గణేషునికి. చూడ ఎట్లుందిరా, ఎట్లుంది? ఆ చంద్రుడు ఫస్ట్ టైం చూసినాడు గణేషునికి. సో ఆడు ఏదో ఖుషిస్తున్నాడు ఫస్ట్ టైం వచ్చిందని. సో గాయ చూడదు గణేశుడు అయితే మీరైతే. సో 70 feet ఉంది గణేశుడు అయితే ఈసారి. సో క్రౌడ్ చూడదు మీరైతే, క్రౌడ్ ఇవ్వలేరు, అంత ఫోటోగ్రాఫర్ ముంగడ లైన్ లేదు, ఏం లేదు, క్రౌడే లేదు. చూడు గణేష్ మా చూస్తే మీకు చిన్న అంశం. గణేష్ ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా ఉన్నాం గైస్. సో లైనే లేదు. సో గైస్ ఇక్కడైతే చెట్ల లడ్డు ఉంది కదా, రియల్ లడ్డు కాదు గైస్, ఆ డూప్లికేట్ లడ్డు. అందరు రియల్ అనుకుంటారు, ఆ రియల్ లడ్డు కాదు. సో మీరైతే పాములు ఉన్నాయి, అందరు లడ్డు రియల్ అనుకుంటారు. ఇంక ఈడవి పాము ఉంది గైస్. సో క్రౌడ్ చూడరి వాళ్ళు వీళ్ళేమో ఇదే నిలబడి చూస్తారు ముంగడ గణేష్. క్రౌడ్కి చూస్తారు పబ్లిక్కి. A few minutes later. సో గైస్ ఇప్పుడే దర్శనం చేసుకొని మనమైతే ఇంటికి వెళ్తే వెళ్తున్నాం. సో గణేషుని ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా ఉంది. చంద్రుడు అయితే ఫస్ట్ టైం చూసినాడు గణేషునికి. సో ఆడికి తీసుకొని వచ్చిన గణేష్ కాడికి. ఆడితే పుష్పున్నాడు, ఫస్ట్ టైం చూసిన గణేష్ కానీ. సో క్రౌడ్ అయితే ఎవరు రాలే,
సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర అయితే లక్షల భక్తులు వస్తారు. ఇక మన ఫేమస్ అయితే డెకరేషన్, ఇంకా ఖైరతాబాద్ లడ్డు, ఇంకా ఎక్కువ ఫేమస్ అయితే మన ఖైరతాబాద్ గణేశుడు. ఎందుకంటే ప్రతి గణేశుని ఫీట్ అయితే పెరుగుతూనే ఉంటుంది. సో ఈసారి అయితే 70 feet గణేశుడు. సో ఇక్కడ నిమజ్జనం అయితే ఇంకా చాలా ఫేమస్, లక్షల భక్తులు వస్తారు గణేశుని జూనికి. సో గైస్ యాక్చువల్గా నేను వీడియో దింపుదాం అనుకున్నా, సో వీడియో దింపలేదు ఎందుకంటే అక్కడ మొత్తం నాయిస్ వస్తుంది, మొత్తం సౌండ్ దేవుల పాట వల్ల నేను కొన్ని వీడియోలు తీయలేదు. ఎందుకంటే నా స్టోరేజ్ మొత్తం నిండిపోయింది, ఆ ఫోటో డిలీట్ చేయడం టైంలోనే మొత్తం వెళ్ళిపోతుంది టైం అయితే. సో అందుకే కొన్ని ఇస్తాయి వీడియోలు అయితే, ఎందుకంటే నా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. సో ఈ దర్శనం మనకి ఎట్లా నచ్చింది, మీకు ఖైరతాబాద్ గణేశుడు నచ్చింది, మన తెలుగు ఫస్ట్ టైం చూసింది, నాకు ఎక్స్పీరియన్స్ కావాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, చైతన్య బ్లాగ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.